హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య06. ఈరోజు మన ఫుడ్ ఐటమ్ చుక్కకూర పప్పు చేయబోతున్నాను. ఈ చుక్కకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మనము వారంకి ఒక 2-3 టైమ్స్ తీసుకుంటే మనకున్న మలబద్ధకాన్ని, ఎసిడిటీని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని ఇట్టే తగ్గించేస్తుంది. చాలా సింపుల్గా ఉండే చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక కట్ట చుక్కకూరని తీసుకున్నాను. చుక్కకూరని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ ఎక్కువ కట్టెలు కట్ చేయొద్దు, నార్మల్గా కిందకున్నది కొంచెం కట్ చేసి అది తీసుకోవాలి. తీసుకొని వాష్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే నేను కట్ చేయకముందే ఇంట్లో ఉన్న పప్పుని నానబెట్టుకున్న, ఆర్గానిక్ పప్పు అది. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిమిర్చి అంతగానం ఉన్నాయని అనుకోకండి, అవి అసలు కారమే లేవు, అందుకనే నేను ఎక్కువ తీసుకున్నాను. ఇందులో మాత్రం పొడి కారం అస్సలు వేయను, వేస్తే ఇదంతా టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఆ స్పూన్ చూస్తున్నారు కదా, నేను దానితో ఒక 3 స్పూన్స్ అట్లా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక నేను కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ ఆనియన్ ఒకేసారి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో కారం వేయం కాబట్టి, డైరెక్ట్ మిర్చియే కాబట్టి కారం ఎక్కువే పడుద్ది. నేనైతే ఒక పెద్ద స్పూన్ అంతా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది, సో దానివల్ల మనకి రక్తహీనతని నివారించడంలో హెల్ప్ చేస్తుంది ఈ చుక్కకూర అనేది. అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా మంచిగా అవుతుంది. ఇప్పుడు అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి, ఇందులో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ చుక్కకూరను తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కలుపుకున్నాక మనం ఇందాక నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి, పెసరపప్పు, ఆర్గానిక్ పెసరపప్పు అది. సో అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయ్యాక మనం ఇందాక కడిగి పెట్టుకున్న చుక్కకూర ఉంటుంది కదా, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చుక్కకూరను మొత్తం ఇందులో యాడ్ చేసుకున్నాక వితిన్ 5 మినిట్స్లో అది మగ్గిపోతుంది. అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇందులో మనం చుక్క నీళ్ళు పోయాల్సిన అవసరమే లేదు, అందులో ఉన్న వాటర్ కంటెంట్తోనే మొత్తం కర్రీ అంతా ఉడికిపోతుంది. వాటర్ పోసుకుంటే మాత్రం టేస్ట్ అయితే బాగుండదు కర్రీ. చూస్తున్నారా, కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. సో ఆల్మోస్ట్ మొత్తం తగ్గిపోయింది, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. సో ఆ వాటర్తోనే ఆ పప్పు అనేది మొత్తం ఉడికిపోతుంది. ఇది పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి అంతే. తర్వాత మీకు ఏదైనా వర్క్ ఉంటే అది చేసుకోండి. అంతలోపు ఈ కర్రీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, సో అదంతా మగ్గిపోవాలి. అప్పట్లోపు మన పప్పు అనేది ఉడికిపోతుంది. చూస్తున్నారా, ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్గా కర్రీ అంతా అయితే అయిపోయింది. సో ఒకసారి కలిపేసుకొని అడుగంటకుండా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆకుకూరల్లో. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్నో పోషకాలు గల ఈ చుక్కకూర పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులో అయితే పప్పు వేసుకుని చేసుకోవాలి, డైరెక్ట్